సిస్టర్తో పాటు ఇక్కడికి వచ్చాను. వేరే మేడం ఒక చెప్తే ఆ డెమో చూసిన తర్వాత నాకు బ్యూటీ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఆ బ్యూటీ కోసమే నేను వచ్చాను ఇక్కడికి. గబగబా 1 lakh ఖర్చు పెట్టేసి నేను లూబీ, గాల్వానికి ఎన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయో అన్ని తీసుకెళ్ళి మా పిల్లల దగ్గర నుంచి నేను మొత్తం ఇవే పెట్టాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి వచ్చేసి బన్ను 9703 అని ఉంటుంది. నా ప్రీవియస్ వీడియోస్లో చాలా వరకు నాకు డబుల్ చీజ్ ఈ సారీ చీజ్ అనేవి కనబడతాయి. బట్ అప్పుడు నేను ఇంకా వెయిట్ లాస్లో ఉన్నాను. ఇప్పుడు వెయిట్ గెయిన్ అయ్యాను. అంటే ఎక్కువ వెయిట్ ఓవర్ వెయిట్కి వచ్చేస్తాను. ఓవర్ వెయిట్కి వచ్చిన తర్వాత కూడా నేను వీడియోస్ చేసుకున్నా, ఫొటోస్ చేసుకున్నాను. ఈ ఫొటోస్ ఎలా పడితే అలా తీసుకున్నాను అనమాట. ఈ డబుల్ చీజ్ నేను కనబడతాయని ఇలా తీసుకోవడం చేసేదాన్ని. అంటే ఈ యాంగిల్స్లో తీసుకోలేదు. బట్ ఇప్పుడు ఏ యాంగిల్లో తీసినా కూడా డబుల్ చీజ్ అనేది చాలా వరకు బాగుంటుంది. అప్పుడున్న వెయిట్కి ఇప్పుడున్న వెయిట్కి చూస్తే ఫేస్ ఇప్పుడు చాలా చిన్న ఏజ్ కూడా అనిపిస్తుంది. ఎక్కువ నేను బ్యూటీ మీదే ఫోకస్ చేసేదాన్ని. అంటే నేను ఆల్రెడీ 12 years బ్యూటీ ఇండస్ట్రీలో కూడా చేశాను, మూవీ ఇండస్ట్రీలో కూడా చేశాను మేకప్ నన్ను. సో నాకు దాని మీద చాలా అవగాహన ఉండేది. దానివల్ల నేను దీంట్లోనే నేను పికప్ అవుతాను. నేను ఎప్పుడైతే నాకు వద్దు నాకు అనుకున్నాను. మార్నింగ్ 10 వెళ్తే ఈవినింగ్ 10, 11 నాకు చెప్పేటప్పుడు చాలా చాలా ట్రైనింగ్ బిజినెస్ సిస్టమ్స్ ఉంటాయండి. బట్ మనం చూస్ చేసుకునే దానివల్లనే మనం ఫస్ట్ గైడెన్స్ అనేది తీసుకోవాలి. మనం ఏది కంపెనీ తీసుకునేటప్పుడు దాంట్లో ఉన్న బెనిఫిట్స్ ఏంటంటే ఫస్ట్ మన రిజల్టే మనం అడ్వర్టైజ్మెంట్. నాకు తెలిసిన అసలు అయితే మనం ఎలా అడ్వర్టైజ్మెంట్ ఇవ్వాలంటే మన స్కిన్, మన పర్సనాలిటీ మాత్రమే మనం ఎక్స్పోజ్ చేసి మనం ఇవ్వాలి.